హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్వెస్ట్ విత్ శ్రీనివాస్. సో ఈరోజు ఒక మంచి స్టాక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆ, అది ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి, ఆ స్టాక్ ఎలా పెరగబోతుంది, దానిలో ఎవరెవరు ఇన్వెస్టర్స్ ఉన్నారు. అందులో నా ఫేవరెట్ ఇన్వెస్టర్ కూడా ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు విజయ్ కేడియా. సో ఆయన ఆ ఆ స్టాక్ని ఎంత నమ్మారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నమ్మరేమో, అంత ఇదిగా నమ్మారు. సో ఆ స్టాక్ వచ్చేసి ఆ, అతుల్ ఆటో. లాటో. సో దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి 1760 కోట్లు. సో స్మాల్ క్యాప్ కంపెనీ. బట్ మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన కంపెనీ అనమాట ఇది. సో దీని ప్రోడక్ట్స్ వచ్చేసి ఆటోస్ అనమాట. సో ఆటోస్ దగ్గర దగ్గర ఇది 92% ఆటోమొబైల్ బిజినెస్ చేస్తుంది ఇది కంపెనీ. సో 8% ఎన్బిఎఫ్సి చేస్తుంది. అంటే వాళ్ళు ఇచ్చే త్రీ వీలర్స్ ఉంటాయి కదా, వాటి మీద ఫైనాన్స్ అది చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సో వీటి సెగ్మెంట్ వచ్చేసి మార్కెట్ షేర్ 5% ఉంది డొమెస్టిక్ మార్కెట్లో. సో ఓవరాల్గా 3% ఇండస్ట్రీ గ్రోత్. సో త్రీ వీలర్ ఇండస్ట్రీలో. సో వీటి మోడల్స్ ఇవి. ఆ, అతుల ఆటో గురించి మీకు తెలిసే ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి స్కూల్స్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇవే ఎక్కువ కనపడేవి, అప్పి ఆటోలు అనేవి. సో ఇవి డొమెస్టిక్గా 91% దీనికి పర్సంటేజ్. ఎక్స్పోర్ట్స్ మాత్రం 9% చేస్తుంది. దగ్గర దగ్గర ఇది యూకే, మెక్సికో, ఈజిప్ట్, బంగ్లాదేశ్, నేపాల్, ఇంకా చాలా కంట్రీస్లో 21 కంట్రీస్ వరకు ఇది బిజినెస్ చేస్తుంది. సో ఇది మంచి గ్రోత్ ఉన్న కంపెనీ. ఫర్దర్గా కూడా చాలా వరకు ఇప్పుడు ఏదైతే కొరియర్కు సంబంధించినవి 41% సేల్స్ ఉన్నాయి. దగ్గర దగ్గర FY22లో, ఫైనాన్స్ 22లో 16,000 వెహికల్స్ సేల్ చేస్తే FY24 వచ్చేసరికి 26,000 వెహికల్స్ అనేవి సేల్ చేసింది అనమాట. సో గ్రోత్ ఆ రేంజ్లో ఉంది. 2 ఇయర్స్లో డబుల్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్. సో ఈ 41%, ఇవి 41%, ఇది ఫ్యూచర్లో రాబోతున్న గ్రోత్ అనమాట. ఈవీ ఇండస్ట్రీలోకి వీళ్ళు అడుగుపెట్టారు. సో ఇది ఫర్దర్గా ఫ్యూచర్లో ఇంకా మోడల్స్తో కానీ, ఇంకా రేంజ్తో కానీ ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో ఈవీ సెగ్మెంట్లో. సో ఇది మంచి గ్రోత్ ఉన్న కంపెనీ. రాబోయే ఇయర్స్లో కాంపిటేటర్స్ ఎక్కువ మంది లేరు ఈ దీనికి. జనరల్గా బజాజ్ ఆటో ఒకటి ఉంది, టీవీఎస్ ఆటో ఒకటి ఉంది జనరల్గా. సో బజాజ్ ఆటో చూసారు కదా, మార్కెట్ క్యాప్ చాలా పెద్దది. మార్కెట్ క్యాప్ చాలా పెద్దది. సో దీంతో పోలిస్తే సో సేల్స్ చూసారుగా, 15% ఉంటే ఇది 126% సేల్స్. సో ఈ మధ్యలో బాగా ఈ సేల్స్ పెరిగింది దీనికి. ఆ, ఏదైతే ఆ, ఈ అతుల ఆట ఉందో, సో సేల్స్, నెట్ ప్రాఫిట్ కూడా బాగా పెంచారు. పెరగబోతుంది ఫర్దర్గా. స్టేబుల్గా ఉండబోతున్నాయి. ఫస్ట్ థింగ్ మనకి ఈ ఫిక్స్డ్ అసెట్స్ కూడా పెరుగుతున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఆ, ఏదైతే ఈ ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఉన్నారో చూసారు కదా, ఆల్మోస్ట్ ప్రమోట్స్ 42.7% ఉన్నారు. సో ఎఫ్ఐఎస్ కూడా పెంచుతున్నారు స్టేక్ని. డిఐఎస్ కూడా ఆల్మోస్ట్ స్టేబుల్గా ఉన్నారు. 2023 నుంచి కూడా స్టేబుల్గా ఉన్నారు. సో పబ్లిక్ కూడా ఆల్మోస్ట్ స్టేబుల్గానే ఉన్నారు. సో ఎవరు కూడా అంత ఇదిగా సెల్ చేయాలని అనుకోవట్లే ఈ కంపెనీని. సో అందరూ కూడా ఉంచుకున్నారు. సో నెక్స్ట్ పిఈ వచ్చేసరికి 100 ఉంది కదా. జనరల్గా 100 అంటే చాలా ఎక్కువ మన వాళ్ళు అనుకుంటాం. బట్ ఇది లాస్ట్ 2 months బ్యాక్ ఎంత ఉందో చూడండి. పిఈ చూసారా, 306 పిఈ నుంచి ఆల్మోస్ట్ 100 పిఈకి వచ్చింది. అంటే 200% డౌన్ అయింది పిఈ. సో ఫర్దర్ వచ్చే క్వార్టర్స్లో కూడా అది ఆల్మోస్ట్ ఈ యావరేజ్ పిఈ ఏదైతే ఉందో ఈ 20 పిఈకి వచ్చిందంటే ఆల్మోస్ట్ ప్రైస్ అనేది డబుల్ అయిపోతుంది. ఏదైతే మనం అనుకున్నామో 1200, అది ఈజీగా రీచ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చే 1 or 2 క్వార్టర్స్లోనే రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అంత పొటెన్షియల్ చూశారు కదా. ఇది ఆల్మోస్ట్ 306 పిఈ నుంచి 306 పిఈ నుంచి ఆల్మోస్ట్ 100 పిఈకి వచ్చిందంటే మామూలు విషయం కాదు జనరల్గా. సో ఓకే, బజాజ్ ఆటోతో కంపేర్ చేయలేను కానీ, బట్ ఇది మార్కెట్లో మంచి మంచి రన్నింగ్ ఉన్న మోడల్స్ ఉన్నాయి దీంట్లో, ఆటోలో.
సో ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో గ్రో అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ జనరల్‌గా ఇవన్నీ బాగుండుంటే మీకు ఆ ప్రైస్ అక్కడ ఉండేది కాదు జనరల్‌గా. ఈ ఎక్కడైతే ఈ బజాజ్ ఆటో ఉందో ఈ రూ. 10,891 ఏదైతే ఉందో ఆ ప్రైస్‌కి రూ. 634 ప్రైస్ ఇక్కడ ఉండేది కాదు ఇది. సో ఈ ప్రైస్‌లో ఉండేవి. ఇవన్నీ లోలో ఉన్నాయి కాబట్టి సేల్స్ గానీ, మార్కెట్ క్యాప్ గానీ, మార్జిన్స్ గానీ లోలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది కాబట్టి మనకి ప్రైస్ అనేది ఈ ప్రైస్ ఇక్కడ దొరుకుతుంది. సో ఫర్దర్‌గా అవి డెవలప్ అయ్యే కొద్దీ ప్రైస్ మనకి ఇక్కడ దొరకదనమాట జనరల్‌గా. ఇలాంటి కంపెనీస్ అండి తీసుకొని చక్కగా ఒక మన దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా దాని పని అది చేస్తూ ఉంటదనమాట. సో మంచి కంపెనీలు ఇవి. మార్కెట్‌లో చాలా రేర్‌గా ఉన్న మోడల్స్‌లో ఈ వన్ ఆఫ్ ద మోడల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్స్‌కి వెళ్దాం. మీకు ఈ ఫండమెంటల్స్ చూసారా? ఒకటే సింపుల్‌గా ఇవన్నీ పక్కన పెట్టండి. ఇవన్నీ ఒక ఎత్తయితే ఇదొక్కటే ఒక ఎత్తు. నెక్స్ట్ వచ్చే క్వార్టర్ ఎలా పోతుంది? ఎలా ఉండబోతుంది? అదొక్కటి బావుంటే చాలు. ఇంకేం అవసరంలా. ఇప్పుడు మనం పడిపోయిన కంపెనీని ఆల్మోస్ట్ డౌన్‌లో ఉన్న కంపెనీని నెక్స్ట్ క్వార్టరు బాగా ఉండబోతుందనే టాక్ వస్తే చాలు. ఇంకేం అవసరంలా అక్కడ. నెక్స్ట్ నెక్స్ట్ గ్రో అవుతుంది. ఒక స్టెప్ ఎక్కబోతుంది. ఆ స్టెప్ ఎక్కిందంటే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ స్టెప్ కూడా బావుంటది. సో, అలా ఆ కంపెనీ డౌన్ ఉన్న కంపెనీలోనే మనం కొనుక్కోవాలి. ఇప్పుడెళ్లి బజాజ్ ఆటోలో కొనమంటే ఎవరు కొనరు. సో, కొంతమంది కొంటారు. బట్ ఏంటంటే షార్ట్ టర్మ్ కానీ కొంటారు. బట్ అది ఒకవేళ డౌన్ అయితే దారుణంగా పడతాయి. సో, ఇవాళ ఒకవేళ సేల్స్ డౌన్ అయినా ఆల్మోస్ట్ మళ్ళీ పుల్ బ్యాక్ దొరికే అవకాశం ఉంది. సో, దీని మీద అయితే నేను బులిష్‌గా ఉన్నాను. అతుల ఆటో మీద విజయ్ కేడియా గారితో నేను కూడా బుల్ బులిష్‌గానే ఉన్నాను. సో, నెక్స్ట్ టెక్నికల్స్‌కెళ్దాం. సో, మొన్న జూలైలో మంచి ఇదొచ్చింది. ఎప్పుడైతే 300 నుంచి ఆహ్, 100కి వచ్చింది కదా! పీఈ. సో, ఆ టైంలో ఆల్మోస్ట్ 40% పెరిగింది వితిన్ ఎ వీక్‌లో. యెస్. వితిన్ ఎ వీక్‌లో 1 వీక్ 1 ఆర్ 2 వీక్స్‌లోనే 40% పెరిగింది. యెస్. 2 వీక్స్‌లో 55% పెరిగింది. దెన్ అక్కడి నుంచి అక్కడి నుంచి 25% పడింది. సో, ఎందుకు పడింది? ఎందుకు పెరిగింది? ఎందుకు పడింది? సేల్స్ బాగున్నాయి కాబట్టి పెరిగింది. ఎందుకు పడింది? అది తెలియాలి కదా మనకి. సో, అది మీకు చూపిస్తాను. యెస్. ఓకే. ఇది చార్ట్ ప్యాటర్న్ కదా! రైట్? యెస్. సో, ఇప్పుడు మీకు కంప్లీట్‌గా అర్థమై ఉంటది కదా! ఎందుకు పడిందో. సో, ఈ ఏరియాలో ఎవరైతే ఇక్కడ ఈ ఏరియాలో పేషెంట్‌గా చక్కగా నీట్‌గా ఈ వాల్యూమ్‌తో, ఈ వాల్యూమ్‌తో కొనుక్కొని 1 ఇయర్ పాటు వెయిట్ చేశారో, ఇక్కడ ఇక్కడ ప్రతిసారి ఇక్కడ ఈ ఏరియాస్‌లో ఎవ్వరైతే కొని 1 ఇయర్ పాటు వెయిట్ చేశారో, వాళ్ళకొచ్చిన ప్రాఫిట్ ఎంతో తెలుసా మీకు? యెస్. 340% ప్రాఫిట్ వచ్చింది వాళ్ళకి. ఎంతకాలం వెయిట్ చేశారు వాళ్ళు? ఆల్మోస్ట్ ఇక్కడ కొందారనుకుందాం. ఇక్కడ ఇక్కడ కొన్నారనుకుందాం జనరల్‌గా. యెస్. ఎన్ని డేస్? 1500 డేస్ అంటే 1, 2, 3, 4 ఇయర్స్ 4 ½ ఇయర్స్ వెయిట్ చేశారబ్బా. 4 ½ ఇయర్స్ వెయిట్ చేస్తే 340% రిటర్న్ వచ్చింది. ఆల్మోస్ట్ 100% 80% రిటర్న్ వచ్చింది. ఇయర్‌కి 80% రిటర్న్ వచ్చింది. అంతే కదా! 4 ½ ఇయర్స్ 80-70% రిటర్న్ వచ్చింది ఇయర్‌కి. ఎవరొస్తారండి? మంచి కంపెనీల్లో డౌన్‌లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటేనే మంచిగా రిటర్న్స్ వస్తాయి. సో, వీళ్ళంతా మరి వాళ్ళ టెక్నికల్స్ ఉంటాయి కదా! ఇప్పుడు ఎవరు కూడా ఊరికే ఆహ్, బై చేయరు. జనరల్‌గా వాళ్ళకంటూ ఒక స్ట్రాటజీ ఉంటది.
ఎవరు కూడా డబ్బులు ఊరికే పెట్టరు. ఇది ఈ క్యాండిల్ పెరిగింది గదా! ఈ ఈ క్యాండిల్ పెరిగింది గదా! నెక్స్ట్ వచ్చే క్యాండిల్ కూడా పెరిగిపోద్ది. 200కి ఎళ్ళిపోద్ది. అప్పుడు అమ్ముదాం. అలా ఏముండదు మార్కెట్‌లో. ఆ మార్కెట్‌లో ఉండేవాళ్ళందరూ చాలా తెలివైనోళ్ళనమాట. డబ్బులు ఎక్కువ పెట్టే ప్రతి మనిషి కూడా చాలా తెలివైనోడు. తక్కువ పెడతాడు చూసారా? మనలాగా ఒక 10,000, 5,000 పెట్టి దాన్ని డబల్ చేసేద్దాం అనుకుంటారు. అది జరగదబ్బా! అది జరగనంటే జరగదు. జస్ట్ మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎక్కడ మీరు కొన్న స్టాకు ఎంత గ్రోత్ ఉండబోతుంది? ఆహ్, ఆ స్టాకు మళ్ళీ మనం కొంటున్నాం ఇక్కడ. ఎక్కడ అమ్మాలో కూడా మీకు తెలియాలి. ఫస్ట్ థింగ్. సో, వీళ్ళంతా ఇక్కడ కొన్నారు. వీళ్ళకో స్ట్రాటజీ ఉంది. ఏంటదంటే ఇది జస్ట్ ఇదేం లేదు. సింపుల్ స్ట్రాటజీ వాళ్ళది. ఇవి కప్స్ ఇది కప్స్, ఇవి హ్యాండిల్స్, ఇది కప్పు, ఇది కప్పు, బ్రేక్అవుట్, రీటెస్ట్, టార్గెట్. సో ఇది కప్ విత్ హ్యాండిల్ ఫార్మేట్ అన్నమాట. ఈ కప్ విత్ హ్యాండిల్ టార్గెట్లో సింపుల్ సింపుల్గా ఈ వాళ్ళు వేసిన స్ట్రాటజీ నేను వేస్తున్నాను అనమాట. సింపుల్ వాళ్ళ టార్గెట్ వచ్చేసి ఇది 822 వాళ్ళ టార్గెట్. ఎక్కడైతే ఎక్కడైతే వాళ్ళ టార్గెట్ వచ్చిందో వాళ్ళు వదలరు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికి 4.5 ఇయర్స్ వెయిట్ చేశారు దానికోసం. సో వాళ్ళు ఎందుకు వదులుతారు? ఈ ఏరియాలో చక్కగా ఈ ఏరియాలో ఎవరైతే కొన్నారో ఈ ఏరియాలో ఎవరైతే కొన్నారో సో వాళ్ళు నీట్గా ఈ ఏరియాలో అమ్మేశారు. సింపుల్ వాళ్ళు ఎవరైతే కొన్నారో నీట్గా ఈ ఏరియాలో అమ్మేశారు. రైట్. ఇది మీకు క్లారిటీ వస్తే చాలు. మొత్తం క్లియర్గా అర్థమైపోయినట్టే మీకు. సబ్జెక్ట్ క్లియర్గా అర్థమైపోయినట్టే. వాళ్ళు కప్ విత్ హ్యాండిల్ స్ట్రాటజీ వేశారు. వాళ్ళ స్ట్రాటజీ వర్కౌట్ అయింది. వాళ్ళు అమ్మేశారు. ఇక్కడ క్లియర్ కదా. సో నెక్స్ట్ వచ్చేసి యా ఓకే శ్రీనివాస్, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం ఇప్పుడు కొంటున్నాం. మనకి ఎంత వస్తుందని మీరు అనుకోవచ్చు. సో వాళ్ళు వెళ్ళిపోయారండి. ఓకే, ఒప్పుకుంటా. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ కొన్నవాళ్ళు ఇక్కడ లోస్లో ఎవరైతే కొన్నారో వాళ్ళు వెళ్ళిపోయారు. సో మనకి ఇక్కడ వేరే పీపుల్, సమ్ పీపుల్, బిగ్ పీపుల్ అనేది ఎంటర్ అయ్యారు ఇక్కడ ఇక్కడ ఇక్కడ. సో సమ్ బిగ్ పీపుల్ మనలాంటి వాళ్ళు కాదు. హెచ్ఎన్ఎస్, ఎఫ్ఐఎస్, డిఎస్ ఈ ఏరియాలో వాళ్ళు ఎంటర్ అయ్యారు. వాళ్ళకంటే ఒక టార్గెట్ కావాలిగా మరి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. వాళ్ళు రీచ్ అయిపోయింది. వాళ్ళు అమ్మేశారు. అందరూ అమ్మారని చెప్పను, కొంతమంది అమ్మేశారు. ఎక్కడ అమ్మారు? ఇక్కడ అమ్మారు, ఇక్కడ అమ్మారు, ఇక్కడ అమ్మారు. ఓకే, వాళ్ళ పని వాళ్ళు చూసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. ఓకే, ఇప్పుడు మన పని ఏంటి? మనకు తెలుసు కంపెనీ గ్రోత్ ఉంది. వాళ్ళు కొన్నారు, కంపెనీ గ్రోత్ ఉంది. వీళ్ళు కొన్నారు. ఇక్కడ ఎవరైతే కొన్నారో వీళ్ళు మామూలు కాదు. ఇంత ఇంత ఇదితో కొన్నవాళ్ళు మామూలు కాదు. ఇంత ఇదితో కొన్నవాళ్ళు కూడా మామూలు కాదు. సో వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు ఎక్కడ ఎగ్జిట్ అవుతారు అనేది మనకు కావాలి. నెక్స్ట్ థింగ్ కదా, అదే కదా. సో ఫస్ట్ వీళ్ళ టార్గెట్ రీచ్ అయిపోయింది ఇక్కడతో. ఓకే, నెక్స్ట్ టార్గెట్ ఏంటి? నెక్స్ట్ టార్గెట్ సింపుల్, సేమ్ స్ట్రాటజీ వాళ్ళు వేసిన. ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు వేస్తారో అదే స్ట్రాటజీ వేస్తున్నా. ఇప్పుడు నా దగ్గర 4-5 ఉన్నాయి. బట్ అవన్నీ మీకు అనవసరం. ఫస్ట్ ఎవరైతే సింపుల్ స్ట్రాటజీలోనే పోదాం. కప్ విత్ హ్యాండిల్ స్ట్రాటజీనే పోదాం. సింపుల్గా మీకు రూ. 1,238 టార్గెట్తో మీ టార్గెట్ రీచ్ అవుతుంది. సింపుల్. రూ. 1,238తో మీ టార్గెట్ రీచ్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే ప్రెజెంట్ ప్రైస్ నుంచి చూసుకుంటే ఎస్ 96% ఇక్కడ నుంచి అప్మో ఉండబోతుంది. ఫస్ట్ థింగ్ ఓకే శ్రీనివాస్, అప్మో ఉండబోతుంది. బట్ వాళ్ళకిలాగా నేను 4 ఇయర్స్ వెయిట్ చేయాలంటే నా వల్ల కాదు. బట్ 2 ఇయర్స్ కూడా నా వల్ల కాదు. 1 ఇయర్లో ఏమన్నా ఉంటే చెప్పు అనొచ్చు మీరు. ఓకే, 1 ఇయర్కి అనేది ఇంత రీచ్ అవుద్దని అయితే నేను చెప్పను. సో 1 ఇయర్కి అయితే నా దగ్గర ఇంకో స్ట్రాటజీ ఉంది. సో అది మీకు చెప్తాను సింపుల్గా. అది 2020 స్ట్రాటజీ అనమాట. సో లైక్ నేను క్రికెట్ ఆడతాను. సో అలాంటిది స్ట్రాటజీ ఒకటి ఉంది. ఏదన్నా ఒక క్యాండిల్ 20% కన్నా ఎక్కువ ఉంటే, అంటే డైలీ క్యాండిల్స్ మీకు చెప్తాను సింపుల్గా. ఓకే, ఏదన్నా ఒక క్యాండిల్ కంటిన్యూగా 20% కంటే ఎక్కువ
కంటిన్యూగా గ్రీన్ క్యాండిల్స్ పెడితే దట్స్ మై అదే మన స్ట్రాటజీ అనమాట. సో సింపుల్. ఎస్, ఇక్కడ తీసుకున్నాం. ఓకే, ఇది స్ట్రాటజీ మంది. దీన్ని 2020 స్ట్రాటజీ అని పిలుస్తాను నేను. సో జనరల్గా ఇది చిన్న చిన్న వాటి కోసం యూస్ చేస్తూ ఉంటాను. అంటే స్మాల్ స్మాల్ థింగ్స్, ఏదన్నా చిన్న అవసరం ఉన్నప్పుడు ఇలాంటి స్ట్రాటజీ యూస్ చేస్తాను. సో ఇది ఆ, ఈ బేస్లో మీకు బయింగ్ అనేది వస్తుంది. ఇక్కడ మించి కిందకి రావట్లా, ప్రైస్ చూసారో లేదో. సో ఇక్కడ నుంచి అప్ మూవ్ ఉండబోతుంది. అప్ మూవ్ ఎందుకు ఉండబోతుంది అంటే, ఇక్కడ ఏదైతే లైన్ ఉందో ఇది మామూలు లైన్ కాదు, ఈ గ్రీన్ లైన్. సో ఈ గ్రీన్ లైన్ పైన ఉందంటే భయంకరంగా బయింగ్ వస్తుంది. సో లైక్ ఇక్కడ వచ్చినట్టే. సో అప్పుడు ఏంటంటే మంచి వాల్యూమ్స్ పడతాయి. సో మంచి వాల్యూమ్స్ ఎందుకు పడతాయి శ్రీనివాస్, ఎందుకు పడాలి అనొచ్చు మీరు. సింపుల్గా ఇక్కడ చూడండి, అతుల ఆటో సేల్స్ లోక్స్ 22% ఇంక్రీజ్ ఇన్ జూలై సేల్స్. 22% జూలై జూలైలో ఇంక్రీజ్ అయింది సేల్స్. సో అతులు మోర్ దెన్ డబల్ సేల్స్ ఇన్ జూన్. షేర్స్ షుగర్స్ 20%. సో జూన్లో మంచిగా ఆ, ఇది ఈ క్యాండిల్స్ అన్నీ కూడా వీటి ద్వారా వచ్చినాయి. సో ఇండియా సద్దుల జంప్స్ ఆన్ హయ్యర్ మేస్ సేల్స్. ఇప్పుడు ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా మంచి సేల్స్ ఉండబోతున్నాయి. జనరల్గా మన ఆటో ఇండస్ట్రీస్ అన్నీ కూడా భూమి అందుకున్నాయి, మంచిగా పెరుగుతున్నాయి. లైక్ ఇప్పుడు మీరు బజాజ్ ఆటోనే చూడొచ్చు, మంచిగా పెరుగుతుంది. సో అవి పెరుగుతున్నప్పుడు దీనికి ఏందండి, మంచి సేల్స్లో ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. అన్నీ బాగున్నప్పుడు దీనికి పెరగటానికి ఏముంది. మనం ఎక్కువ అడగట్లా. మీరు, నాకు తెలుసు మీరు ఇక్కడ వరకు వెయిట్ చేయలేరు. అయినో మీరు ఇక్కడ వరకు వెయిట్ చేయలేరు. బట్ 1235 అనేది వస్తుంది. అది 2 ఇయర్స్ అవ్వచ్చు, 1 ఇయర్ అవ్వచ్చు, 3 ఇయర్స్ అవ్వచ్చు, చెప్పలేను. బేస్డ్ ఆన్ క్వార్టర్లీ రిజల్ట్స్, బేస్డ్ ఆన్ న్యూస్. సో అదైతే వస్తుంది. బట్ మీరు అంత దూరం ఉండలేరు కాబట్టి ఇది వరకు, దీని వరకు పట్టుకోండి. 841 టార్గెట్, 841 అనేది. సో నేనైతే ఇక్కడ బై చేస్తాను. ప్రస్తుతానికైతే మనీ కొద్దిగా టైట్గా ఉంది, చాలా ఇన్వెస్ట్ చేస్తాను. సో చూసుకుని ఇక్కడ బై చేయాలని అనుకుంటున్నాను. నేను ఇవాళ ఈ స్టాక్ని అనలైజ్ చేశాను. ఎలాగంటే లైక్ ఆటో స్టాక్స్ అన్ని వెతుకుతుంటే కొన్ని స్టాక్స్ ఐడెంటిఫై చేస్తే వన్ ఆఫ్ ద అతుల్ ఆటో నాకు చాలా వాల్యుబుల్గా కంఫర్ట్ జోన్లో ఉంది. మన బయింగ్కి కంఫర్ట్ జోన్లో ఉంది. ఏదైనా మనం స్టాక్ కొంటున్నామంటే అది ఖచ్చితంగా ఆ, ఒక స్ట్రాటజీ ఉండాలి. స్ట్రాటజీ లేకుండా అయితే మనం కొనం. సో ఇప్పుడు ఈ 2020 స్ట్రాటజీతో సో 30% వస్తుంది. సో ఈ 30% స్ట్రాటజీ తీసుకోండి. చక్కగా 840లో 841 రాగానే ప్రాఫిట్ బుక్ చేసేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ డౌన్ వచ్చింది అనుకోండి, మళ్ళీ కొందాం, మళ్ళీ బుక్ చేసుకుందాం. అప్పుడు ఇంకో స్ట్రాటజీ చేద్దాం. ప్రస్తుతానికి అయితే 33% అనేది జేబులో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ టర్మ్ ఉంటాను అనుకునే వాళ్ళు, మంచి కంపెనీ కాబట్టి లాంగ్ టర్మ్ ఉండొచ్చు. ఉండే లెక్కైతే 1235 అనేది బెస్ట్ టార్గెట్. సో ఇలాంటి మంచి మంచి స్టాక్స్ ఉన్నప్పుడు అప్పుడు వీడియో చేయాలనిపిస్తుంది. బట్ చాలా చాలా స్టాక్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే అన్నీ చేయలేను కదా, ఏదో కొన్ని చేయాల్సి వస్తుంది. సో మంచిగా మ్, ఎలా చెప్పాలి, మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేయండి. నేను చెప్పిందే కాదు కదా, మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేయండి. దాని సేల్స్ చూడండి, దాని పర్ఫార్మెన్స్ చూడండి. అవసరమైతే బయటికి వెళ్ళి మన ఎవరైతే షోరూమ్లో ఉన్నాయో ఆ షోరూంలోకి వెళ్ళి కూడా కనుక్కోవచ్చు. సేల్స్ ఎలా ఉండబోతున్నాయి, ఫర్దర్గా మీ సేల్స్ ఎలా ఉన్నాయి, లాస్ట్ మంత్ సేల్స్ ఎలా ఉన్నాయి. ఉంటారు కదా మన ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళని అడుక్కోవచ్చు. వాళ్ళని ఇప్పుడు మనం రూపాయి పెడుతున్నాం అంటే అన్ని చోట్ల ఎంక్వైరీ చేయాలి. జనరల్గా మన బిజినెస్ ఇదేం గ్యాంబ్లింగ్ కాదు కదా, ఇది బిజినెస్. వాళ్ళ బిజినెస్లో మనం ఒక రూపాయి పెట్టి వాళ్ళ బిజినెస్ ఇంకా డెవలప్ చేయండి అని మనం చెప్తున్నాం. సో అలాంటప్పుడు ఏంటంటే, సో ముందు వెనక కూడా మనం ఒక కంపెనీలో రూపాయి పెడతామంటే ముందు వెనక చూసుకోవాలి కాబట్టి నీట్గా చేసుకోవాలని కోరుకుంటూ, సో మీరు ఇంత పెద్ద టార్గెట్ అయితే మా వల్ల కాదు, మేము అంతసేపు వెయిట్ చేయలేము అనుకుంటే ఈ చిన్న టార్గెట్ని తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.